ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలైంది. దానం పార్టీ మారలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పునిచ్చారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ తీర్పును క్వాష్ చేయాలని కోరారు. 2024లో ఎంపీగా దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారని పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేగా దానం నాగేందర్ తీసుకుంటున్న జీతాన్ని వెనక్కి తీసుకోవాలని పిటిషన్లో కోరారు. దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, రవి, ముఖ్యంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించి మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ సంబంధించి అంటే గతంలో ఏదైతే పార్టీ మారిన వ్యక్తులను అనర్హత కింద ప్రకటించాలంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై స్పీకర్ విచారణ అయితే కొనసాగించారు. అయితే స్పీకర్ విచారణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా క్లీన్ చిట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ కు సంబంధించి మరొకసారి సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరొక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే దానం నాగేందర్ అంటే సంబంధించి అతను ఏదైతే ఆ గతంలో ఎన్నికల సమయంలోని కాంగ్రెస్ తరఫున ఎంపీ కింద పోటీ చేస్తారు. అయితే బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే కింద గెలిచి కాంగ్రెస్ లోని ఎంపీ కింద ఎలా పోటీ చేస్తారు, అలాగే స్పీకర్ విచారణ సమయంలో కూడా దానం నాగేందర్ కి క్లీన్ చిట్ ఇచ్చారు. అది ఏ విధంగా ఇస్తారు? ఎందుకంటే బహిరంగంగా ఏదైతే ఎంపీ కింద కాంగ్రెస్ తరఫున ఎంపీ కింద ఆయన ప్రచారం చేసి అలాగే ఎంపీ కింద ఆయన నిలబడ్డారు కాబట్టి అది దృష్టి తీసుకొని దీనిపై విచారించాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ కూడా రానుంది. ముఖ్యంగా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ అయితే దాఖలు చేసినట్టయితే తెలుస్తుంది. అయితే దానం ఎంపీగా పోటీ చేశారని ఆ పిటిషన్ లో బీజేఎల్పీ నేత కూడా కోరడం జరిగింది. ఎమ్మెల్యే దానం తీసుకుంటున్న జీతాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా దాంట్లో విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్ పై నేడు ఏదైతే హైకోర్టులో విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా గతంలో ఏదైతే దానం నాగేంద్రే కాకుండా చాలా మంది ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై నెగ్గి ఆ తర్వాత ఏదైతే కాంగ్రెస్ లో మారారంటూ కూడా ఏదైతే పిటిషన్ దాఖలైన నేపథ్యంలోని ఇటు సుప్రీంకోర్టు కూడా స్పీకర్ ని దీనిపై విచారించాలంటూ కోరింది. అయితే ఈ విచారణ సందర్భంగా ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా దీనిపై విచారణ కొనసాగించి దానికి సంబంధించి అందరికీ కూడా క్లీన్ చిట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ వివాదానికి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ కి సంబంధించి ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. కాబట్టి దీనిపై ఈ రోజు విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్.